హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రవ్వ కుడుములు తయారీ విధానం చూపించబోతున్నాను. ఎందుకో తెలియదండి, బాగా తినాలనిపించి చేసుకుంటున్నాను. తయారీ విధానం చూసేద్దాం పదండి. ముందుగా రైస్ ఉంటాయి కదా, కడిగి ఆరబెట్టిన రైస్ ఉన్నాయి కదా ఇంట్లో, వాటితో చేసుకుంటున్నాను. నాకు రవ్వ రవ్వలాగా కావాలండి, రవ్వ రవ్వలాగా అయితే బాగుంటుందని అలా చేసుకుంటున్నాను. ముందుగా వాటిని మిక్సీ పట్టేసుకుని దాంట్లో పిండి ఉంటుంది కదా, పిండి జల్లెడ వేసాను. ఆ పిండి అంతా తీసేసుకున్నాను. అదొక బౌల్‌లో వేసాను. మరి ఇంకా కొంచెం రవ్వ రవ్వలా మరీ ఎక్కువ రవ్వలాగా ఉండకూడదు కదా! త్వరగా ఉడకదని కొంచెం బియ్యం బియ్యంలాగా ఉంటది కదా! అది కూడా ఇంకొక బౌల్‌లోకి రవ్వ జల్లెడ ఉంటుంది కదా! రవ్వ జల్లెడ వేసేసాను. 2 సార్లు జల్లెడ వేసుకున్నాను. పిండి జల్లెడ ఒకసారి, రవ్వ జల్లెడ ఒకసారి. 1 కప్పు రవ్వ తీసుకుంటే 2 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలి. అలాగే నేను 3 కప్స్ తీసుకున్నాను దీంతో. 6 కప్స్ వరకు వాటర్ అయితే తీసుకున్నాను. ఆ వాటర్ పొయ్యి మీద పెట్టి బాగా మరిగిన తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోవాలి. 2 అవర్స్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు ఉంటుంది కదా! దాన్ని కూడా వేసేసుకున్నాను. ఒక 10 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 3 కప్స్ వరకు రవ్వ తీసుకున్నాను కదా! అది కూడా వేసేసుకున్నాము. వేసేసుకొని ఉండలు లేకుండా నీట్‌గా కలిపేసుకోవాలి. రవ్వ రవ్వలాగా కావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. రవ్వ జల్లెడలో రేకులుంటాయి కదా! ఒకసారి రవ్వ జల్లెడతో ఒకసారి, పిండి జల్లెడతో ఒకసారి వేసుకోవాలండి. చాలా టేస్టీగా వచ్చినాయి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలాంటి వంటకాలు మనం కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. మన పిల్లలకు కూడా పెడుతూ ఉండాలి. ఇప్పుడు 3 కప్స్ వరకు వేసేసుకున్నాను. 3 కప్స్ ఎగిరిపోయే వరకు ఉంచాలి. కొంచెం మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుంటే మగ్గిపోతది. మెత్తగా మగ్గిపోతుంది. ఒక 70-80% వరకు ఇక్కడే కుక్ అయిపోవాలి మనకి. మిగతాది ఇంకా డబుల్ బాయిల్డ్ మెథడ్‌లో పెడతాం కదా! ఇడ్లీలాగా ఉడికించుకోవాలి. చూపిస్తాను అది కూడా. అలా ఉడకపెట్టుకుంటే మిగతాది అక్కడ ఉడికిపోతుంది. దీన్ని ఒక పెద్ద ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఉండ్రాల్లాగా చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, బేసిన్‌లోకి వేసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. బటర్ వేసుకుంటున్నాను. ఫ్రెష్‌గా తీసిన బటర్ అండి. ఇప్పుడే తీసుకున్నాను. ఫ్రెష్ బటర్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెష్ బటర్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా కొంచెం ఎక్కువే వేసాను బటరు. ఒక్కసారి ఇలా బటర్ వేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్నంతా కలిపేసుకుందాం నీట్‌గా. బటర్ కలవాలి కదా! బటర్ కలవాలంటే కొంచెం వేడి మీదే కలిపేయాలి. ఇప్పుడు ఉండ్రాల్లాగా రెడీ చేసేసుకుందాం. బాగా కలుపుకుంటూ చేసుకోవాలి. ఆ ఉండలులాగా ఉంటుంది కదా! అదంతా నీట్‌గా కలుపుకుంటూ ఉండ్రాల్లాగా చేసేసుకుంటే రవ్వ కుడుములనేది రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేస్తున్నాయో. ఒక్కసారైనా ఇలా ట్రై చేసి చూడండి. అన్నీ చేసేసుకున్నాను ఉండ్రాళ్ళు. ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా! ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ తీసుకొని ఒక ఇడ్లీ రేకుని అలా పెట్టుకొని వీటన్నిటిని ఒక 30 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసుకోవాలి. నీట్‌గా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ ఉడికించుకుంటే రవ్వ ఉండ్రాలనేవి రెడీ అయిపోతాయి. నా వీడియో గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.